అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. బాగున్నారా? నేటి దినాల్లో చాలామంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కొంతమంది అనారోగ్య సమస్యలు, కొంతమంది ఆర్థిక సమస్యలు, ఇంకొంతమంది ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారి క్షేమం కొరకై మనం ప్రార్థిస్తూ ఉండాలి. మరి ప్రియ సహోదరి నిర్మల జ్యోతి కూడా ఆర్థికంగాను ఆరోగ్యంగాను సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుండగా ఆమె ఆదరణ క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉండండి. ఆమెను దేవుడే ఓదార్చున్నట్లుగా ఇట్లా ఎంతోమంది ఎన్నో విధాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన చేద్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడే వారికి క్షేమం ఇచ్చునుగాక. రండి, ఈ సమయంలో కీర్తనలు 128 కీర్తన 5వ చరణాన్ని చదువుతున్నాను. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. అంటే సియోను అనగా దేవుని సన్నిధి లేదా దేవుని మందిరం, దేవుడు నివసించే ప్రాంతం. కాబట్టి దేవునితో మనం కలిసి భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఆశీర్వాదం తప్పక వస్తుందన్న విషయం మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 128 కీర్తనలో ఒక మంచి భయభక్తులు కలిగిన కుటుంబాన్ని చూస్తాం. ఈ మంచి కుటుంబానికి పునాది ఏంటంటే భయభక్తులు, దేవుని యందు భయభక్తులు. ఈ కుటుంబానికి పునాది భయభక్తులు. వారి కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తున్నాడు, వారికి దేవుడు మేలు చేస్తున్నారు. అంత మాత్రమేనా? భార్య లోగిట ఉంది. ఇప్పుడు లోగిట ఉంటున్నారా చెప్పండి? ఎన్ని చూస్తున్నాం మనం, ప్రతిరోజు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. భయంకరమైన సన్నివేశాలు మనం చూస్తున్నాం. నేటి దినాల్లో మనం చూస్తే భార్య భర్త లోగిట ఉండట్లేదు, భర్త అలాగే కుటుంబంలో నెమ్మదిగా ఉండట్లేదు. మొన్నకు మొన్న ఒక తల్లి 2 పిల్లలు చనిపోయారు రైలు కింద పడి. వాళ్ళకేం ధనము లేక కాదు, నెమ్మది లేక. ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు, అద్భుతంగా ఉంది. ప్రియ స్నేహితులారా, నెమ్మది లేక ఇలా ఎన్నో చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు కుటుంబాల్లో పునాదిగా ఉండాల్సింది ధనము కాదు, ఆస్తులు కాదు, ఐశ్వర్యం కాదు, అందము అంతకన్నా కాదండి. గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదని ఉంది బైబిల్. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టునుంది. ముత్యము కంటే శ్రేష్టమైంది మంచి గుణం కలిగిన భార్య. ఈరోజు కుటుంబాలు చెదరిపోవడానికి, పాడైపోవడానికి కారణం మంచి గుణము లేకపోవడం. పాతకాలంలో కుటుంబాలను చాలా చక్కగా కట్టుకునేవారు. 10 మంది 20 మంది ఉండేవాళ్ళు. అందరికీ ఒక్కరే పెద్దగా ఉండి చేసి పెట్టేవాళ్ళు. అంత మంచి మనసు ఉందండి ఇప్పుడు? ఇదిగో పెళ్ళైతే చాలిగా ఎవరి దారి వాళ్ళదే, ఎవరి కొండ వాళ్ళదే. ఇప్పుడు అంత మంచి ఫ్యామిలీస్ లేవు, తక్కువ మంది అన్నమాట. స్వార్థపూరితమైన వారు ఇప్పుడు. మంచి మనసు కలిగిన వారు, మా అన్నయ్య, మా చెల్లి, మా తమ్ముడు, మా 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 బావగారు, మా మరిది గారు, మా వదిన గారు అన్న భావాలు ఇప్పుడు ఉన్నాయా? లేవు. అవి పోయి చాలా రోజులు అయిపోయింది. నా ప్రియ సహోదరులారా, ఈ మంచి కుటుంబానికి పునాది ఏంటంటే భయభక్తులు. ఈరోజు నేటి క్రైస్తవ సమాజమా, మన కుటుంబానికి పునాదిగా ఉండాల్సింది ఏంటంటే, పునాది ఇవి కాదు ఉండాల్సింది. ముఖ్యంగా గొప్ప గొప్ప నాయకుల యొక్క పిల్లలు వాళ్ళకు ధనం లేక కాదు. సపోజు నారాయణ గారు ఉన్నారు, నెల్లూరు నారాయణ గారు. ఆయన కుమారుడికి తక్కువేమని చెప్పండి, కోటీశ్వరుడు. భయభక్తులు ఉండాలండి. అతివేగం తనను మరణాన్ని కబలించి వేసింది.
ఒక్కడే కుమారుడు నారాయణ గారికి. ఏమైంది? ఎంత భయంకరమైన పరిస్థితి. స్నేహితులారా గుర్తుపెట్టుకోండి. ఒక కుటుంబానికి పునాదిగా ఉండాల్సింది ఏందంటే దేవుని యందు భయభక్తులు. మానవ కోటికి ఇదే విధి. ఈ భయభక్తులు లేకపోతే మన మన దైనందిన జీవితంలో ఏమున్నా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. దేవుని యందు భయభక్తులుంటే భార్య భర్తను గౌరవిస్తుంది. భర్త భార్యను ప్రేమిస్తాడు. ఇద్దరిని పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. ఆ పిల్లలు కూడా చక్కగా ఉంటారు. ఇప్పుడు ఇంత మంచి కుటుంబం మనం చూడగలుగుతున్నామా? 108వ కీర్తనలో కనబడుతున్న ఒక అందమైన కుటుంబం ఉంది ఇక్కడ. అలాంటి అందమైన కుటుంబాన్ని చూడండి. ఎంత అందమైన కుటుంబం అంటే మూడో చరణం. నీలోగటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అందరు కలిసి ఆనందంగా కుటుంబంలో గడిపే క్షణాలున్నాయి. ఎవరికి వారే యమునా తీరే. పిల్లలదొక రూటు, తల్లిదొక రూటు, తండ్రిదొక రూటు. ఎంత బాధాకరమండి. ఇది నేటి సభ్య సమాజంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితి. ఎవరిలో నెమ్మది లేదు. ఎవరిలో మంచితనం లేదు. ఎవరిలో నమ్మకత్వం లేదు. కనబడట్లేదు. ఎవరిని ఎవరు నమ్మాలో అర్థం కావట్లేదు. భార్య భర్త నమ్మలేకపోతున్నారు. భర్త భార్య నమ్మలేకపోతుంది. తల్లిదండ్రులు పిల్లలు నమ్మలేకపోతున్నారు. ఏం జరగబోతుందో అర్థం కాని పరిస్థితి. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ప్రకారం ఒక కుటుంబానికి పునాదిగా భయభక్తులు ఉండాలి. అది ఉంటే ఇక ఆశీర్వాదమేనండి. నేను చెప్తున్నాను. ఆ భయభక్తులు మన కుటుంబానికి పునాదిగా వేసుకోవాలి. ఎంత భయం ఉండాలి దేవుడంటే. అందుకే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. భయభక్తులు గలవాడు ఆస్వాదించబడతాడు. అర్థమైందా? అబ్రహాము కుటుంబానికి పునాది ఏంటి? భయభక్తులేగా. ఏమున్నాయండి? వారు దేవుని సన్నిధిలో నుండి ఆస్వాదించబడడానికి కారణం ఏంటంటే భయభక్తులు. నిజంగా వండర్ఫుల్. అసలు అబ్రహాము కుటుంబాన్ని కూడా మనం చూస్తే అబ్రహాము భయం కలిగిన వాడే. అబ్రహాం భార్య భయం కలిగిందే. దేవుడంటే భయం వాళ్ళకి. ఎక్కడో లోపల దాంకొని చూడండి భార్య. ఇప్పుడంతా వ్యవహారాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆదికాండం 18వ అధ్యాయం 9వ వచనం. వారు అతనితో నీ భార్యని శారా ఎక్కడున్నదని అడుగగా అదిగో గుడారంలో ఉందయ్యా. ఎంత భయభక్తులు. ఎంత ఇప్పుడు చెప్పింది ఒకటైతే వీధంతా తిరుక్కొని వస్తారు. ఇప్పుడు గుడారంలో ఎంత భయము. భర్త కూడా చూడండి దేవుడు అంటే ఎంత పరుగులు ఎడుతున్నాడో, ఎంత భయభక్తులు ఉన్నాయో. అందుకే అబ్రహాం గారి గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమిచ్చాడంటే ఆదికాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయం. ఈ కుటుంబానికి పునాది ఏంటంటే దేవుని యందు భయభక్తులే, ఇంకేం లేవండి. భయభక్తులు అంత చక్కగా దేవుడే చెప్తాడు అబ్రహాం గురించి. 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకము, అతన్ని ఏమి చేయకము. నీకు ఒక్కడైనా నీ కుమారుడు నాకు వెనుతి లేదు కనుక నువ్వు దేవునికి భయపడవాడవని ఇందువల్ల నాకు కనబడుతున్నది. నువ్వు దేవునికి భయపడవాడవయ్యా. ఎంత సాక్ష్యం అబ్రహాం గారికి. నిజంగా అద్భుతం కదా. ఆయన కుమారుడు చూడు ఇస్సాకు ఎంత లోబడుతున్నాడు, ఎంత భయపడుతున్నాడు. అందుకే ఆ కుటుంబాన్ని దేవుడు భయభక్తులు కలిగిన కుటుంబాన్ని ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎందుకని ఆశీర్వాదం? కాబట్టి ఆ కుటుంబానికి పునాదిగా ఏముంది? భయభక్తులు ఉన్నాయి. ఈరోజు భయం భక్తి కరువవుతున్న దినాలు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు. దైవ సేవకుల మాట వినట్లేదు. ఇచ్చలివిడి అయిపోయింది. కేర్ చేయట్లేదు.
భయభక్తులు లేని వారలారా మీకు శాపం. నేను చెప్తున్నాను. ఎవరైతే దేవునియందు భయభక్తులు ఉండవో, ఈ ఈ క్యాలెండర్ వాక్యం సందర్భంగా మీకు చెప్తున్నాను. ఎవరైనా గాని భయభక్తులు లేని వానికి శాపమే. వాళ్ళు ఏలీ కుమారులైనా, అహరోను కుమారులైనా, సమూయేలు కుమారులైనా, సేవకుని కుమారులైనా, మందిరానికి పోయే విశ్వాసుల కుమారులైనా, వారు నాయకుల కుమారులైన భయభక్తులు లేకపోతే, వాళ్ళు దావీదు కుమారులైనా పర్లేదు. ఎవడైతే ఏంటి భయభక్తులు లేకపోతే, భయభక్తులు నేర్చుకో, దేవుడు నేర్పుతాడు. కీర్తన గ్రంథంలో చూస్తే దరిదాపు 40 సార్లు భయభక్తుల గురించి రాయబడి ఉంది. ఆ భయభక్తులు నేర్చుకో, అలవర్చుకో, అప్పుడు నీకు ఆశీర్వాదం కలుగుద్ది. ఆశీర్వాదం కోసం ఎక్కడెక్కడో తిరగద్దు. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలు చదువుకొని ఎంతో భయముతో, భక్తితో వాటిని పాటించు, వాటిని అలవర్చుకో. దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాడు. అబ్రహాం కుటుంబానికి పునాది భయభక్తులు. మరి ఈరోజు మన కుటుంబానికి పునాది ఏంటి? మనం ఏం వేసుకుంటున్నాం మన కుటుంబానికి పునాది? అక్కడ జాగ్రత్త పడదాం. చాలా కుటుంబాలకు ఆస్తులు పునాదిగా ఉంటాయి. అంతస్తులు, ధనము, బంగారు, ఈ భౌతికమైనవి వారికి పునాదిగా ఉంటున్నాయి. అవి కాదండి పునాదిగా ఉండాల్సింది. నా ప్రియ సహోదరులారా, పునాదిగా ఉండాల్సింది ఆత్మ సంబంధమైనవి, భయభక్తులు. అందుకే సొలొమోను గారు అన్నారు, మానవ కోటికి విధేందంటే దేవునందు భయభక్తులు కలిగి ఉండటమే. అప్పుడు దేవుడు తప్పక అబ్రహామును ఆస్వాదించిన దేవుడు నిన్ను, నన్ను కూడా ఆస్వాదిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవానికి ఎంతో వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు స్తుతిస్తున్నాను, గణపరుస్తూ ఉన్నాను. ఓ దయగలిగిన దేవా, కృపగల తండ్రి, ఎవరైతే నేను భయభక్తులు కలిగిన వారో ఆ కుటుంబాన్ని నువ్వు చక్కగా ఆస్వాదించే దేవుడు. సియోనులో నుండి నాయన నేను భయభక్తులు కలిగిన వారిని నువ్వు ఆశీర్వదించే దేవుడు. స్తోత్రాలు. మా ప్రియుల కుటుంబాలను మీరు ఆస్వాదించండి. మీ దయలో, కృపలో వర్ధల చేయమని ప్రార్థన చేస్తూ, నాయన నా ప్రభు, మా ప్రియులు ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఈరోజు మేరీ జాబ్ విషయంలో మరి గుంటూరు వెళ్తున్నారు, సాయం చేయండి, మరి కనికరించండి. అదే సమయంలో మా ప్రియ సహోదరి నిర్మల జ్యోతి ఆరోగ్య విషయంలో కనికరించండి. మీరే అన్ని విషయాలు ఆర్థికంగాను, ఆరోగ్యంగాను ఆదుకోండి ప్రభా. ఈ విధంగా మా ప్రియుల కుటుంబాలని కూడా దీవెనకరంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి. అయ్యా, మీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. చెల్లి కేజీయ కుటుంబాన్ని కూడా ఆదరించండి. చెల్లి శారా కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభా. నాయన మనోహరరావు గారిని బట్టి, విజయరావు గారిని బట్టి, నాయన అతన్ని జ్ఞాపం చేసుకునండి. రామనాయుడు గారిని బట్టి వందనాలు. పిల్లలు ఆదరించండి, మీ కృపలో భద్రపరచండి. వారిని మంచి కుటుంబముగా, ఆత్మ సంబంధమైన కుటుంబముగా, అబ్రహాము కుటుంబముగా, అలాంటి మంచి భయభక్తులు కలిగిన కుటుంబాలుగా మా ప్రియులు మీరు సిద్ధపరచమని మీ దయను కోరుతూ, నాయన శాపం నుండి నాయన ఆశీర్వాదంలోనికి మా ప్రియులను నడిపించమని, భయభక్తులు కలిగి జీవించుటకు నాయన ఈ దినాల్లో నాయన భయభక్తులు చూడలేకపోతున్నాం. భయంకరమైన స్థితిలోకి వచ్చారు. రకరకాల కోరికలు, ఆశలు మానవుని పాడు చేస్తున్నాయి. కనికరించండి. ఎన్నో కుటుంబాల పిల్లలు పాడైపోతున్నారు. ఆయన విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఆయన కనికరించిన వారితో మాట్లాడండి, సరిచేయండి, భయభక్తులు నేర్పించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.